మన మాటలు కానీ చేతలు కానీ ఎప్పుడు హింసకు దూరంగా ఉండాలి. అంటే మాంసం తినొద్దని ఈ సొసైటీలో అందరికీ తెలుసు. మాంసం మానేస్తారు పాపం. ఏంటో ఈ సొసైటీ చేసుకున్న పుణ్యం ఏంటంటే మాంసం మాత్రం భలే మానేస్తారు. ఇదొక్కటి మెచ్చుకోవచ్చు మన సొసైటీని. కానీ నోటి ద్వారా చేతల ద్వారా కొన్ని హింసలు ఉంటాయి. అంటే మనం అహంకారపూరితంగా ఎదుటి వాడిని అవమానించామనుకోండి, అది నోటి ద్వారా మనం చేసిన హింసేగా. ఎవరినైనా మనం అవమానిస్తాం, నీ ముఖం నీకేం తెలుసు అన్నామనుకోండి, అది వాళ్ళు బయటికి అనకపోయినా లోన బాధపడవచ్చు. అది కూడా నోటి ద్వారా వచ్చే కర్మే అవుతుంది. అది చంపేసినంత తీవ్రమైన పాపం రాదు, కానీ పెద్ద కర్మ అవుతుంది, కానీ చిన్న కర్మ గ్యారంటీగా అవుతుంది. ఇప్పుడు మన వల్ల ఎవరైనా హర్ట్ అయ్యారనుకోండి, వాడిని బాధ పెట్టిన పాపం మనకు ఉంటుంది కదా. మరి ఇవన్నీ తెలుసుకుని ముందుకు వెళ్తేనే మాధవుడిగా ఎదగగలం. అంతేకాని నాకు ఇది ఉంది నాకు అది ఉందని అహంకారంగా పూరిస్తే అది అందరికీ చెల్లదండి. ఇప్పుడు పత్రిగారు మన తిట్టారంటే మన డిసిప్లిన్లో పెట్టడానికి తిడతాడు, గమనించుకోండి. ఇప్పుడు గురువు తిట్టడానికి ఒక కారణం ఉంటుంది, కానీ అడ్డమైనోడు వచ్చి మనం తిడుతూ ఉంటే వాడికే తెలీదు, వాడు మన అంటూ ఉంటే కుదరదు కదా. ఇప్పుడు గురుస్థానంలో ఉన్నవాళ్ళు పత్రిగారు అనొచ్చు, ఎందుకంటే తప్పు ఉప్పు ఏంటి అన్నది ఆయనకు తెలుసు కాబట్టి. ఆయన అరిచాడు నేను అరుస్తానంటే ఎట్లా కుదురుతుంది, ఆయనంత సాధన లేని వాళ్ళు కూడా. అందుకని మాంసం మానేయడం ఒకటే కాదు, మాటల ద్వారా చేతల ద్వారా కూడా మనము ఎవ్వరినీ హింస పెట్టకూడదు. అప్పుడే నువ్వు మహాత్ముడుగా ఎదగగలవు.